ఈరోజు మనం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి టెంపుల్కి రావడం జరిగింది. ఇది నెల్లూరులో ఉంది, రంగనాయకులపేటలో ఉన్నది. ఈ యొక్క గాలిగోపురము 7 అంతస్తులతో 95గా ఉంది. ఇది 7వ శతాబ్దంలో పల్లవరాజు గారు ఈ గుడి కట్టించెను. అలాగే 1879లో వెంకటాచల పంతులు గారు తూర్పు రాజగోపురాన్ని బంగారుపు తాపడాలని పెట్టడం జరిగింది. తదనంతరం ఇక్కడ ఒకప్పుడు వైకుంఠం అనే పేరు ఉండేది. తరువాత అది ఇక్కడ స్వామివారిని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రము శ్రీరంగానికి ఉత్తరం వైపుగా ఉంటుంది కాబట్టి దీనిని కూడా ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తడం జరుగుతుంది. చాలా అద్భుతమైన కట్టడం, ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఎంతో విశిష్టత కలిగి ఉన్నది. అలాగే ఇది ఈ తూర్పు వైపు ఉంటారు, స్వామివారు మాత్రం పశ్చిమం వైపు ఉంటారు. మనకు రాజమార్గాన వచ్చినా కూడా మనకు దర్శనం వెనక వైపుగా వస్తుంది. అటుగా వెనక వైపుగా వస్తున్నప్పుడు మనకు పెన్నా నది ఉండడం, పెన్నా నది చివరన ఉండడం, దాని పినాకిని నది అని కూడా అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అది శ్రీరంగనాథ స్వామిని కశ్యప మహర్షి ప్రతిష్ఠ చేసిన. అసలు తల్పము అంటే శయనించడం, అంటే స్వామివారం మంచం మీద శయనించడం, నిద్రపోవటం అనే ఆకారంలో స్వామివారం ఉండడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. తల్పము అంటే శయనించడం అని వస్తుంది, అది దాని అర్థం తల్పగిరి అని. వైష్ణవులు అంటే విష్ణు భక్తులు అని అర్థం. ఇంకా చెప్పాలంటే మొత్తం వైష్ణవ ఆలయాలు 108 ఉన్నాయి కదండి. అందులో మొట్టమొదటి వైకుంఠం ఇదయ్యా అంటే అది శ్రీరంగంలో ఉన్నది. అది అందుకనే చాలామంది రంగారావు, రంగనాయకులు, రంగాచారి ఇవన్నీ రంగాని ఎక్కడి నుంచి వచ్చినాయండి? శ్రీరంగం నుంచే వచ్చినాయి. అది మనం స్వామివారిని ఎంతసేపు అయినా సరే తనివి తీరా చూడొచ్చు. అన్ని విగ్రహాలు లోపల ఉంటాయి. ఆలువారు కానీ, స్వామివారి ఉత్సవమూర్తులు కానీ, మూల విరాట్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఇంకా రంగనాయక స్వామి గురించి చెప్పక్కర్లేదు. అట్లాగే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది. లోపల స్వామివారి రూపం చూడండి, చాలా కన్నుల పండగగా ఉంది. అది చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది. ఎవరు లేకపోవడం ఇంకా బాగుంది. పావు గంట ఎక్కువసేపే కూర్చొని స్వామివారిని చూడడం జరిగింది. అద్భుత అత్యద్భుత అంతే. వర్షం పడడం వల్ల స్వామివారి యొక్క ముఖద్వారం తీయలేకపోయాము. అలాగే స్వామివారి యొక్క పాదాలు గోడకి అతికిస్తూ ఉంటాయి, అది కూడా తీయలేకపోవడం జరిగింది. కాదు, మీరు వెళ్ళినప్పుడు చూడండి, బాగుంటుంది. అంటే వీడియోలో కుదరలేదు తీయడం. స్వామివారి యొక్క పాదాలు గోడకి అతికిచ్చి ఉంటాయి, మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా, అంటే తీయడం కుదరలేదు వర్షం వల్ల. మర్చిపోయా. చిత్రం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకేమైనా ఉంటే ఎవరికైనా లింకులు పంపించడం, ఎవరికైనా పంపించండి. దుబాయ్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి నెక్స్ట్.